నమస్తే. నమస్తే. ఏమ్మా భోజనాలు ఈరోజు? ఈరోజు తెల్లనము, ఆకుకూర పప్పు, ఆలుగడ్డ తాలింపు, వడియాలు, దేవుని ప్రసాదము, మజ్జిగ, అరటిపండు, మంచినీళ్ళు, మా అమ్మ నాన్న ప్రేమ, అభిమానుల అభిమానం. ఈరోజు ముద్ద ఎందుకు లేదమ్మా? పొద్దున తిన్నాము మేము. పొద్దున టిఫిన్ ముద్ద తిన్నారు కాబట్టి ఇప్పుడు ముద్ద లేదు. ఇదండి ఈ పూట మన భోజనాలు. ఇంకా సరస్వతమ్మ గారి మాటల్లో మీరు విన్నారు కదా, ముద్ద అయితే పొద్దున్నే తిన్నాము అన్నట్లుగా. అది ఎందుకు అడిగానంటే మీకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల అన్నట్లుగా అది అడిగాను అనమాట, కావాలని. అక్కడ ఏమంటే ఈరోజు పొద్దున్న అయితే రాగి ముద్ద, దానికి వేరుశనగీల చట్నీ అయితే చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉండిందనమాట. ఆ రకంగా వారంలో ఒక రోజు ప్లాన్ చేసుకుంటాం టిఫిన్ కూడా. ఆ రోజు అయితే మధ్యాహ్నం చేయము, పొద్దున్న ఆల్రెడీ తింటాం కాబట్టి మధ్యాహ్నం ఉత్తన్నమే చేసుకుంటాము. అన్నానికి ఇంకేమైనా కావాల్సినవి వేసుకుంటాం అనమాట. ఈ రకంగా భోజనాల విషయాల్లో కూడా ఆచితూచి ఆలోచన చేసి చేస్తానన్నమాట. ఎందుకంటే చాలా వరకు అందరూ రుదులే కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అవునా కదా? మీరేమంటారు?